వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం, సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం. సోషల్ మీడియాలో పాలకుర్తిలో ఉన్న ఏ ఒక్క ఆడబిడ్డపై వల్గర్గా మెసేజ్లు పెడితే తాట తీస్తా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. పెద్దపల్లి మండలం నిమ్మలపల్లి ఐకేపీ సెంటర్లో సన్నవడ్లు కొనడం లేదని రాస్తారోకో చేసిన రైతులు. యుద్ధ త్యాగానికి మద్దతుగా తిరంగ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, షార్ప్ కిడ్స్ అబాకస్ బ్రెయిన్ జిమ్ లెర్నింగ్ సెంటర్ వారు సమ్మర్ క్యాంపులను ఏర్పాట్లు చేసినట్లు ఎంజీఎం ఎదురుగా ఉన్న షార్ప్ కిడ్స్ అబాకస్ లెర్నింగ్ సెంటర్ మీడియా సమావేశంలో వ్యవస్థాపకురాలు శ్రీమతి శాంతి గురురాజ్ తెలిపారు. అనంతరం ఆవిడ మాట్లాడుతూ, అబాకస్ వల్ల విద్యార్థుల జ్ఞాపక శక్తి, స్థిరత్వంతో పాటు మానసిక స్థితి మెరుగుపడుతుందని తెలియజేశారు. 2006 సంవత్సరంలో ప్రారంభమైన ఈ లెర్నింగ్ సెంటర్ 2010 సంవత్సరం నుండి 15 సంవత్సరాలుగా విద్యార్థుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 67. Very good. One more time. 74. 74. Minus 3. Add 1. That is. Take away 7. Add 5. Then add 10. That is. 70. Very good. Right answer. Add 89. Add 6. That is. Well done. Excellent. 0.85. That is 9.6 plus 440 minus 376 plus 684 plus 183 plus 949 plus 492 minus 827. That is 1798. very good. Exactly. Yes. Which first one? Just two to some. My name is P. Sushana. My name is Harika, Sharp Kids Abacus 8th level. Which place you are from? Which place? Hunter Road, Hanakonda. Yes, High School. Percentages. Okay, doing another first one. 5% of 526. 26.30. Yes. 7% of 804. 49. 49. Yes. And next, square root of 8464. 92. Yes. Add 2. Add 7. Add 3. Add 5. That is. Very good. One more. 1. Add 4. Add 5. Add 7. Add 8. That is. Very good. Yes. And next one, 805 times 7. 5. Yes. Next, addition, subtraction. 37, 12, minus 44, add 76, add 60, add 31. That is 122. 0.85. That is 9.6. Very good. Rub your hands, all of you. Wow. My name is Tejasvi from Sharp Kids Abacus level GMC. When I was joining this abacus before, I thought mathematics is very hard. Divisions, multiplications, etc. is very hard. When I joined this abacus, I
I am doing really fast division, multiplication, addition, subtractions fast. And I thought I will crack the NEET exam seat. Thank you. అడ్మిషన్ డ్రైవ్లో భాగంగా కరీంనగర్ మైనార్టీ గర్ల్స్ వన్ హై స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి మౌనిక సోని ఆధ్వర్యంలో టీచర్ల బృందం అడ్మిషన్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా తమ పిల్లలను మైనార్టీ స్కూళ్లలో చేర్పించాలని కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందించే కిట్ల ప్రదర్శన ఉంచి ప్రచారం నిర్వహించారు. మైనార్టీ పాఠశాలల్లో విద్యార్థులను 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణలో సురక్షిత వాతావరణంలో ఉండటం, నిరంతర పర్యవేక్షణలో అధ్యయనానికి ప్రత్యేకమైన సమయం కేటాయించబడుతుందని, పోషకాహారంతో కూడిన ఆహారం, పాఠశాల బ్యాగులు, పుస్తకాలు, యూనిఫామ్, షూస్, శానిటరీ కిట్స్ వంటి అన్ని సదుపాయాలు ఉచితంగా అందిస్తున్నామని, ఈ సదుపాయాలు విద్యార్థుల సౌకర్యం మరియు అభివృద్ధి, భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక అమలు చేయడం జరుగుతుందని, మైనార్టీ విద్యార్థుల కోసం ఇది ఒక సువర్ణావకాశంగా భావించి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ పిల్లలను ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని కోరారు. నమస్తే అందరికీ, కరీంనగర్ వాసులందరికీ నమస్తే. నేను రేకుర్తి మైనారిటీ స్కూల్ కరీంనగర్ గర్ల్స్ వన్ ప్రిన్సిపల్ మోనికా సోని. మనకు కరీంనగర్ గర్ల్స్ వన్ 2016లో ఎస్టాబ్లిష్ అయింది. మన 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 12th క్లాస్ వరకు మన దగ్గర క్లాసెస్ ఉన్నాయి. 11th 12th ఇంటర్మీడియట్ వచ్చేసి బైపీసీ ఎంపీసీ గ్రూప్స్ ఉన్నాయి. మనకి 10th క్లాస్ 100% రిజల్ట్ వచ్చింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 91% రిజల్ట్ వచ్చింది. ఈరోజు ఈ ప్లేస్లో మేము స్టాల్ అరేంజ్ చేయడం జరిగింది. అందరికీ అంటే మనకు ముస్లిం ప్రతిసారి వేకెన్సీ ఉంటుంది కాబట్టి ఈసారి వేకెన్సీ 100% ఫిలప్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మనము ఇక్కడ ఇచ్చే వస్తువులన్నీ కూడా మనం ఇక్కడ షోకాస్ చేశాము. ఇవన్నీ ప్రతిదీ ఒక స్టూడెంట్కి కావాల్సిన ప్రతి వస్తువు మేము అందజేస్తాము. అది పెన్సిల్ కావచ్చు, పెన్ కావచ్చు, డ్రాయింగ్ షీట్స్ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ మనకు డ్రెస్ మెటీరియల్ కావచ్చు, షూస్, సాక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు మనము ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం క్వాలిఫైడ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు అందరూ. గర్ల్స్ వన్ స్కూల్ అనేది మనకు ఫస్ట్ ఎస్టాబ్లిష్ స్కూల్ కాబట్టి కంప్లీట్ మన దగ్గర ఉన్న క్రీమ్ ఫ్యాకల్టీ ఒక స్టూడెంట్కి కావాల్సిన అకాడమిక్ డెవలప్మెంట్ కావచ్చు, 3 డైమెన్షనల్ వాళ్ళ హెల్త్ వైజ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతిదీ కాన్సన్ట్రేట్ చేసి ఒక స్టూడెంట్ మనకు జాయిన్ అయినప్పుడు దగ్గర నుంచి ఒక 6 months టైం తీసుకుంటే ఒక 6 monthsలో వీ కెన్ సీ ఎ చేంజ్ ఇన్ ద స్టూడెంట్ బిహేవియర్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ కావచ్చు, వాళ్ళ ద వే దే బిహేవ్ కావచ్చు. అందులో మనం బిహేవియరల్ చేంజ్ కూడా చూడవచ్చు. ఇప్పుడు ఉన్న కాంపిటీషన్స్లో మనకి ఈసారి మాకు హెడ్ ఆఫీసు కరీంనగర్లో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇచ్చింది. దట్ మీన్స్ మనము 6th క్లాస్ నుంచే పిల్లల్లో ఎవరైతే బాగా చదవగలిగే పిల్లలు ఉంటారో వాళ్ళని మనం సార్ట్అవుట్ చేసి పక్కన పెట్టి వాళ్ళకు ఐఐటి కానీ నీట్ కానీ కోచింగ్ ఇవ్వబడుతుంది. సో ఈ న్యూస్ ప్రతి ఒక్క మైనారిటీ పేరెంట్ అందరూ ఈ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకొని మీరు మా స్కూల్కి రాగలుగుతారు. ఐ హాస్పిటల్ ఆర్చ్ దగ్గర మా స్కూల్ ఉంది. సో మీరు వచ్చి చూసిన తర్వాత ఫెసిలిటీస్ కావచ్చు, మా టీచర్స్తో మాట్లాడిన తర్వాత దెన్ యూ టేక్ ద డెసిషన్ వాట్ ఈజ్ అనేది. మనకు ఒక స్టూడెంట్ మీద కంప్లైంట్ ఫోకస్. జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వర్కింగ్ మరణిస్తే 25 లక్షల ఎక్రేసియా ప్రకటించాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ స్వర్గీయ సురేంద్రబాబు కుటుంబాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించాలి. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. యూట్యూబ్ న్యూస్ ఛానళ్లకు జిల్లాకు 10 రేషన్ కార్డులు మంజూరు చేయాలి. జర్నలిజం 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి పెన్షన్ ఇవ్వాలి. హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వర్తింపులు చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు ఇవ్వాలి. ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలి. జిల్లా మరణిస్తే 25 లక్షల ఎక్స్గ్రేసియా మరియు ఇవ్వాలి. ఆ కుటుంబానికి భద్రత కల్పించాలి. రైల్వే పాస్లను పునరుద్ధరించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రంగరవి, శ్రీను, వల్లి, రఫీక్, సురేష్ తదితరులు జర్నలిస్టులు పాల్గొన్నారు.
మంచి గుర్తులేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. అయితే ఇంతవరకు అయింది జర్నలిస్టుల సమస్యల పట్ల ఏ ఒక్క చిన్న చర్యలు కూడా తీసుకోలేదు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ప్రతి అర్హులైన జర్నలిస్టుకి అందరికీ 3 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ప్రతి జిల్లాకు యూట్యూబ్ ఛానళ్లకు 10 అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే వృద్ధి చెందిన జర్నలిస్టులకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ వర్తించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ప్రెస్ క్లబ్ ఇంతవరకు లేదు కర్నూలులో. ఆ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అయితే సురేంద్రబాబు కుటుంబము సురేంద్రబాబు చనిపోయి 4 నెలలు అవుతుంది. అయితే ఇంతవరకు ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదు. అయితే మేము ఒకటే చెప్తున్నాము, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు రేపు వస్తున్నారు, మీరు కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము సీఎం గారిని కోరుతున్నాము. అలాగే వీధుల్లో ఏదైతే జర్నలిస్టు విధులు నిర్వహిస్తూ మరణిస్తే ఆ కుటుంబానికి ఖచ్చితంగా 5 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అర్హులైన జర్నలిస్టు అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, యూట్యూబ్ న్యూస్ ఛానల్కు 10 జిల్లాకు 10 అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. విద్య ఎలక్ట్రానిక్ జర్నలిస్టులకు అందరికీ ఏదైతే సమస్య ఉందో సమస్యలను పరిష్కరించాలని, హెల్త్ కార్డు, ప్రెస్ క్లబ్ నిర్మాణము, పెన్షన్, రైల్వే పాసులు ఇవన్నీ సమస్యలతో కూడుకున్నాయి. పెన్షన్ సౌకర్యం అన్నీ ఉన్నాయి కనుక తక్షణమే జర్నలిస్ట్ సమస్య పరిష్కరించాలని చెప్పి మేము ఈరోజు ఆ సమస్య పరిష్కరించినందుకు మేము నిరసనగా ఈరోజు గుండు తీసుకొని కార్యక్రమాలు చేపట్టాము. కనీసం ఇప్పటికైనా మీలో చలనం వస్తే బాగుంటుంది, లేకపోతే దశల వారికి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మిస్ వరల్డ్ కాంటెస్ట్ వరంగల్ 1000 స్తంభాల గుడి రామప్ప గుడి వద్ద హెరిటేజ్ వాక్ పర్యటన ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులకు ధన్యవాదాలు. హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతల కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. ఏవంక ట్రంప్ వచ్చినప్పుడు తోక పట్టుకుని తిరిగిన నాయకుడి ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసు. గిరిజన సాంప్రదాయాల్లో గుళ్ళోకి కాళ్ళు కడుక్కొని వెళ్లడం సాంప్రదాయం, అదే అక్కడ పాటించారు. అందులో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి కాళ్లకు నీళ్లు పోసింది. తెలంగాణ ప్రభుత్వం చేసిందని బంధనం చేస్తున్నారు అని సీతక్క అన్నారు. కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు, ఎవరి చెంబు వాళ్లకు, ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందరూ ప్రేక్షకులకు అందరికీ, తెలంగాణ సమాజానికి అందరికీ చెప్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగిస్తే 33 మంది కడిగియాలి కదా. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? ఈరోజు మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు గాని, మీ కవితమ్మ కాళ్ల కాడ కలెక్టర్ను కూర్చోబెట్టుకున్నప్పుడు గాని, మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం గాని, అదే కదా మీ దురహంకారము. ఆ దురహంకారాలకు వ్యతిరేకంగానే మేము పోరాడినము. ఈ తెలంగాణ పోరాటం చేసింది ఆ దురహంకారం. ఇప్పుడు మీకు అధికారం పోయిన తర్వాత ఆత్మీయతను, ఆలింగనాన్ని, ప్రేమను కూడా మరి ఏదో తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు తెలంగాణను తాకట్టు పెట్టిరని, తెలంగాణను ఇంకేదో చేసిరని, తెలంగాణ గౌరవం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా? తెలంగాణ పేరెత్తే నైతిక అర్హత మీకుందా? తెలంగాణ పార్టీ పేరే మీ అధికారం కోసం దేశవ్యాప్తంగా మీ అధికారాన్ని విస్తరింపజేయాలనే మరి లక్ష్యంతో తెలంగాణ పేరే లేకుండా మీ పార్టీలో తీసేసుకున్న గనులు మీరు. నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గనిపించట్లే మీకు? ప్రభుత్వం చేసిందా? మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి, ఆ యాక్టర్లు, ఈ యాక్టర్లు, ఈ వెంకలు, ఆ వెంకలు, ఆ వంకలు, ఈ వెంకలతోటి వాళ్ళ కోసం హైదరాబాద్ నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం? ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి. ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. కాబట్టి సవితమ్మ అబద్దాలకు అంబాసిడర్ గా మారకు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మీలాంటి వాళ్ళు, మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు కడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దురతనాంది, ఆ దురహంకారంది. ఆ దురహంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగిరేసింది.
కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము తెలంగాణ సంస్కృతి, గిరిజన సంస్కృతి సాంప్రదాయాల బద్దంగానే మేము అక్కడ చేసినాం. కాకతీయుల వారసత్వాన్ని, కాకతీయుల యొక్క పరిపాలనను, రుద్రమాదేవి యొక్క శౌర్యాన్ని, పౌరుషాన్ని అక్కడ కళారూపంలో కూడా ప్రదర్శించడం జరిగింది. సక్సెస్ అయినందుకు మరి ఓర్వలేక రకరకాల కామెంట్ చేస్తారు. అధికారం పోయిన తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు. అధికారం పోయిన తర్వాత నీకు ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. నిన్న ఓరుగల్లు జిల్లాలోని ఓరుగల్లులో 1000 స్తంభాల గుడి కానీ, మరి ములుగు జిల్లాలో రామప్ప దేవాలయంలోకి వచ్చినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు అద్భుతంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడంలో మరి ఈ 2 ప్రాంతాల్లో కలెక్టర్స్ కానీ, పోలీస్ అధికారులు కానీ అప్రమత్తంగా ఉండి అన్ని రకాలుగా మరి ఏర్పాట్లు చేసినందుకు, ఆ యొక్క ఈవెంట్ను, ఆ యొక్క పర్యటనను విజయవంతం చేసినందుకు మా ములుగు జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అక్కడ పనిచేసినటువంటి ఇతర అధికారులకు, అదేవిధంగా వరంగల్ హన్మకొండ కలెక్టర్స్కు, అక్కడ సిపి గారికి, పోలీస్ అధికారులకు, మిగతా ఎండోమెంట్ అధికారులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాము. అక్కడ అద్భుతంగా సక్సెస్ అయిందని కళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులు నిప్పులు పోసుకొని ఎక్కడ ఏం దొరుకుతా అని మరి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వంక తోక పట్టుకొని తిరిగినటువంటి గత బీఆర్ఎస్ నాయకుడు మరి వాళ్ళు వచ్చినప్పుడు, ఈ వంక ఆ వంకలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని పాటించిరో ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటనలో 33 మంది కంటెస్టెంట్స్ వస్తే 32 మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కొని మరి గుళ్ళోకి రావడం జరిగింది. ఇవాళ మన ఇళ్లలోకి కానీ, గుళ్ళల్లోకి కానీ ఎవరైనా వచ్చినప్పుడు కాళ్ళను శుభ్రం చేసుకొని రావడం మన సాంప్రదాయం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మరి కాళ్లకు నీళ్లు ఇవ్వడం, కాళ్ళు కడుక్కున్నాక ఇళ్లకు రావడం మా సాంప్రదాయం. మందమరి పట్టణంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం రజతోత్సవ వేడుకలు ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు 6 రోజుల పాటు మందమరి పట్టణం పాలచెట్టు ఏరియాలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు, ఈ ఉత్సవాలకు భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపపాత్రులు కావాలని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడారు. రజతోత్సవాలు వేడుక కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారు, అలాగే శ్రీ 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 దేవనాథ జీయ స్వామి వారు ఈ 6 రోజుల కార్యక్రమానికి వస్తున్నారు. 17వ తారీఖు స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శోభాయాత్ర ప్రారంభమై పంచముఖి ఆంజనేయ స్వామి వారికి దాదాపు 150 మంది వేద పండితుల సమక్షంలో శోభాయాత్ర జరుగుతోంది. భక్తుల కోలాహలంలో ఈ రజతోత్సవాలు కార్యక్రమం అంటే ఏంటి అంటే 2000 సంవత్సరంలో మన మందమరి పట్టణంలో చిన్నజీయ స్వామి వారితోని ఆలయ ప్రతిష్ట, పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రతిష్ట అయి 25 సంవత్సరాలు సందర్భంగా ఈ యొక్క యజ్ఞాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. 17వ తేదీ, 18, 19, 20, 21, 22, ముఖ్యంగా 18వ తేదీ రోజున ఇక్కడ అరణి మదనం యజ్ఞం ప్రారంభమవుతోంది. 19 వివిధ రకాలైనటువంటి ఒక గ్రహచార పరంగా అనుకోండి, సంతానానికి అనుకోండి, వివాహానికి అనుకోండి, ధనానికి అనుకోండి, అన్ని విధాలుగా సకల ఇష్టి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఏ కార్యక్రమం చేసినా యజ్ఞో వై పర్జన్య అన్నట్టుగా ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలంతా చక్కటి ధార్మిక బుద్ధి కలిగి ఆయురారోగ్యాలతో ఉంటారు అనేది వేదవచనం. అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మందమరి పట్టణంలో పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జరుగుతోంది. ఈ ఆలయం లోపల 5 హోమగుండాలతోని ఈ ఆలయంలో రామాయణ క్రతువు జరుగుతోంది. అలాగే వారసంతలో మనం ఏదైతే ఇక్కడ మిథిలా స్టేడియం రామ కళ్యాణాన్ని గత 15-16 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామో, వేలాది మంది సమక్షంలో రామ కళ్యాణాన్ని, ఆ వేదికే ఏది సంతలో రామ కళ్యాణం జరిగేటువంటి వేదికలో ఈ యొక్క 5 రోజుల కార్యక్రమాలు జరుగుతూ ముఖ్యంగా 21వ తేదీ సాయంకాలం 6-6:30 ప్రాంతంలో సుమారు 1000 నుంచి 2000 మంది దంపతులకు
రామ పాదుకా పట్టాభిషేక కార్యక్రమాన్ని చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా వారే పూజలు నిర్వహిస్తారు. అలాగే 22వ తేదీ రోజున ఏదైతే ఇక్కడ 20 సంవత్సరాల వేడుక ఆంజనేయ స్వామి మన మందమరి పట్టణంలో గత 25 సంవత్సరాల క్రితం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి యొక్క కరకరముల చేత ప్రతిష్ఠించబడినటువంటి మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క రజతోత్సవ వేడుకలు ఈ నెల 17 నుంచి 22 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. మన మందమరి పట్టణంలో 2000 సంవత్సరంలో స్వామివారి ప్రతిష్ఠుడై ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కొలిచిన వారికి కొంగు బంగారంగా ఎవరైతే ఆ స్వామివారిని దర్శించుకుంటారో వారి యొక్క వాంఛలని కూడా తీరుస్తూ వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని ఇస్తున్నటువంటి ఆ స్వామి యొక్క రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సాక్షాత్తుగా నడిచే నారాయణుడిగా చెప్తూ ఉంటారు చిన్నజీయర్ స్వామి వారిని. వారే ప్రత్యక్షంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా శ్రీరామాయణ మహాయాగాన్ని తలపెట్టడం జరిగింది. రామాయణం అంటే 24,000 శ్లోకాలతో జరిగేటువంటి ఆ క్రతువులో ఎవరైతే ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తారో వారికి అక్కడ ఆంజనేయ స్వామి నడయాడుతాడు అని చెప్పి మనకు శాస్త్రోక్తి ఉంది. కాబట్టి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వివిధ రకాల ఇష్టి కార్యక్రమాలు అంటే ఏదైతే మన యొక్క ఇష్టానుసారంగా జరిగేటువంటి మన యొక్క ఇంతకుముందు చెప్పినట్టుగా సంతానం కానీ అట్లాగే ఉద్యోగం కానీ వివాహం కానీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నెరవేర్చేందుకు ఏవైతే హోమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి వారసంతలో ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి గొప్ప కార్యక్రమాల్లో అనేక మంది మహనీయులు విచ్చేస్తున్నారు. వారి ప్రవచనాలు అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక మంది కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మన జీవితంలో ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాలు పంచుకుంటారో వారికి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అందరూ కూడా విచ్చేసి ఈ 5 రోజుల కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. అట్లాగే వచ్చే భక్తులందరికీ కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా తదీయ ఆరాధన అందరికీ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనకు ఉద్దేశిస్తున్నాం. పెద్దపల్లి జిల్లాకి నూతనంగా వీచేసిన సిపి అంబర్ కిషోర్ గారికి శుక్రవారం రోజున రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన గౌరవ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ వేరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. దేవార్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్ దేవార్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్ అధ్యక్షత నిర్వహించిన సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి మాట్లాడారు. మనం అందరము చేసేది కూడా కాంగ్రెస్ పార్టీకే. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఓడిసేటోళ్ళు ఉంటే మటుకు పాలమూరు ఆడబిడ్డ సహనం అయిపోయింది. పాలకుర్తి కోడలు సమాధానం చెప్తుంది. ఎటువంటి చేస్తున్నా చూసుకుంటా కూర్చున్నాం. పోనీలే ఇంకా మారుతారేమో, పార్టీ కోసం పడ్డారు కదా, ఇంకా మారుతారేమో అంటే ఇంకా మంచి అంటే ఇంకేందో అన్నట్టుంది కథ. ఎంతకన్నా ఒప్పుకుంటుంది ఎవరికైనా? అంటే మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే పార్టీకి నష్టం చేస్తుంటే ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న లీడర్లకి పార్టీకి నష్టం చేస్తుంటే చూసుకుంటా కూర్చోవడం అయిపోయింది. ఇంకా సమాధానానికి ఎదురు సమాధానం మీకు ఖచ్చితంగా వస్తుంది. పార్టీ వాళ్ళు కదా అని చూసుకుంటూ కూర్చున్నాం. అవకాశాల మీద అవకాశాలు చేయని ఎన్ని మాటలు అన్నా కానీ సహనంతో ఒక ఆడబిడ్డగా సహనంతో ఓపిక తోటి భరించిన అన్ని కూడా అయిపోయినాయి. పార్టీలో ఉండి దొంగ వేషాలు వేసే దొంగలకు కూడా చెప్తున్నా, పార్టీ పేరు చెప్పుకొని ఉండేటోళ్ళు ఎవరైనా మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీకే వెళ్ళిపోతూ ఓడిచేటోళ్ళు ఉంటే మనకు చివరి అవకాశం సరిదిద్దుకోండి. ఇంతకు మించిన అవకాశం ఏది కూడా ఉండదు. మరి రేపు రాబోయే ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో సీట్లు ఎవరికి వచ్చినా కానీ మనందరం కూడా కష్టపడి గెలిపించుకోవాల్సిందే. మరి ఆ సీట్లు కూడా
మన సర్వేలు చేపిస్తున్నాం. సర్వేల ప్రకారమే సీట్లు ఇవ్వబడుతుంది. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ అనుకుంటున్నారంట, ఓ నేను ఈ దారి నుంచి తెచ్చుకుంటా, నేను ఆ దారి నుంచి తెచ్చుకుంటా, లేకపోతే నేను ఇక్కడ వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని. ఎవరు ఏమి చేయలేరు. ఎవరికైనా కానీ సర్వేల ప్రకారమే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి వచ్చినా అందరం కూడా కష్టపడి వాళ్ళని గెలిపించుకోవాలి. నేను కానీ ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం, మీరు ఎంతైతే కష్టపడ్డారో అసెంబ్లీ ఎలక్షన్స్కి అంతకంటే కూడా ఎక్కువ మీకోసం మిమ్మల్ని గెలిపించుకోవడం దిగుతామని చెప్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆపోజిషన్ లీడర్ దయాకర్ రావు గారికి, నీ పని అయిపోయింది. నువ్వు శుభ్రంగా రిటైర్ అయ్యి పర్వతగిరిలోనే ఉండవు, అమెరికా ఇన్వెస్ట్మెంట్ల దగ్గరికే పోతావు, లేకపోతే వరంగల్లో కట్టించుకున్న భవనంలోనే విశ్రాంతి తీసుకుంటావు. అది నీ ఇష్టం. నేను మాత్రం చెప్తున్నా, ఈ 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాసి పెట్టుకోండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.